ఏపీకి సంబంధించినంత వరకు వచ్చిండా సైంటిస్టు ఒక ఎయిర్పోర్ట్ ఈరోజు ప్రారంభమైంది. అది కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీద నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరిగింది. దానివల్ల ముందు జరిగిన ప్రచారం అయన్నొద్దు పాయింట్కి రా. దీని గురించి చేస్తున్న ఒక అబద్ధపు ప్రచారం ఏదైతే ఉందో అందులో తప్పే ఉంది. అది ఆర్ట్. సో ముందు జరిగింది ఏదైనా ఉంటే తన ఖాతాలో ఎట్లా వేసుకోవాలనేది అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. చంద్రబాబు నాయుడు గారికి సహజంగానే తను చేసింది చెప్పుకోవడానికి చేసింది ఏమీ ఉండదు. ఆయన కులీ కుతుబ్ షా దగ్గర నుంచి మొదలైతే ఇప్పుడు లేటెస్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తే నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారిది అయినా సరే గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి బొక్క గారు దేశం దాటిపోవాలంటే ఉపయోగం లేదనుకో పోయినట్లే కానీ లేకపోతే బయట కూడా ఆయన ఖాతాలో వేసుకునేవారు. దేశం దాటిపోవాలంటే ఉపయోగం లేదనుకో పోయినట్లే కానీ లేకపోతే బయట కూడా ఆయన ఖాతాలో వేసుకునేవారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సరే, పాతది పక్కకు తోస్తే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఆయన క్రెడిట్ చోరీగా మనం ముద్దు పేరు పెట్టుకున్న వాటిలో మండుతున్నట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాటివి ఎందుకంటున్నానంటే కొత్త స్టేట్ డివైడ్ అయ్యాక చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఆయన క్రెడిట్ ఎవరిదైనా కొట్టేయాలనుకుంటే సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఉన్నారు. అంత మొనగాడా? అయితే ముందు పిలిపించండి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ కూడా తన ఖాతాలో అవసరమేముంది అంటున్నా. చోరీ పరంపరలో కలికితురాయి లాంటిది ఈ మధ్య స్టీల్ ఒకటి అయిపోయింది. ఇప్పుడు భోగాపురం లేదు, మీకు బుర్రలో బ్రెయిన్తో పాటు బాడీలో చీవునెత్తురు కూడా లేదు. అయినా తప్పు మీ కాదులే. కడప దగ్గర స్టీల్ ప్లాంట్ అందరూ గమనించారు. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాని మీద మాకు అభ్యంతరం. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? క్రెడిట్ చోరీ చేసుకున్నా కూడా పోనీ అంత ఒక మాట విష ప్రచారం చేస్తున్నారు. ఎంతమందికి చెవులో పువ్వు పెడతావురా? ఎంతమందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు? ఇక్కడ ఎవరైతే మనకు ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారో ఒకరు డమ్మీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, 2 డిఫాక్టో సీఎం లోకేష్ గారు, ఇవన్నీ పక్కకి తీసి నీ ఓన్ టాలెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టాలరా. 3 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ముగ్గురు మాటల్లో కూడా దొర్లింది ఒక్కటే ఏంటంటే ఎర్ర బస్సు కూడా రాదని ఎగతాళి చేసిన దగ్గరికి ఎయిర్ బస్ తెచ్చాము. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్. తను కూడా అదే అందుకున్నట్టున్నాడు. ఎందుకంటే స్క్రిప్ట్ ఒకటే రాయించుంటాడు కదా, 4 సేమ్ దీని నుంచి వచ్చారు. ఈ ముగ్గురు కీలకమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నోటి నుంచి ఒకటే వచ్చింది ఏంటంటే అసలు ఆ స్టేజ్ కూడా కాదు, అయన్నొద్దు పాయింట్కి రా. అక్కడికి అన్నట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వం విధ్వంసం ఇలాంటిది ఏదో వాడినట్టున్నారు నాకు తెలిసి. పెట్టాను నువ్వు పాయింట్కి వస్తావా, అక్కడికి నేను రమ్మంటావా? కానీ గొడ్డలి గిడ్డలి అనలేదు, మేరకు వదిలేసినాడు. లేకుంటే తన ధోరణిలో బట్టి పట్టింది అదే కాబట్టి వచ్చేదేమో. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. 4 రోజుల ప్రచారంలో ఇదొక ప్రధాన అంశం. ఎర్ర బస్సు రాజధానికి మేము ఎయిర్ బస్ తెస్తున్నాం, ఎర్ర బస్సు రాజధానికి మేము ఎయిర్ బస్ తెస్తున్నాం, ఒకటే ఒకదం పడుకుంటున్నాం. జోకులు బాగా వేస్తావే, గన్ను కూడా బాగా కాలుస్తాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఒక అమ్మాయి రైజ్ చేసిన పాయింట్ ఇది. ఆ పాప అన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియకుండానే ఉంటదటి నాటకం, మమ్మల్ని ఆడించడానికి ఫస్ట్ నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. ఇదిగో ఈ అమ్మాయి ఇట్లా అంటోంది అని ప్రస్తావించారు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. మీరు చేసే విష ప్రచారము అది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటారా నాకు అర్థం కావట్లా. ఎర్ర బస్సు రాలేదు అక్కడ ఉన్న దానికి సంబంధించి ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఏమన్నా మీరు చేసినారా? లేదుగా. జరిగింది ఎవరి హయాంలో? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. కొబ్బరికాయ కొట్టింది, గుమ్మడికాయ కట్టింది నేనే అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు.
కరెక్ట్ గా చెప్పకపోతే పుర్ర పుచ్చకాయలా పెరిగిపోద్ది. సరిగ్గా చెప్పు చెప్పు. హడావుడిగా పోయి ఒక బండ నల్లగా ఉంది కాబట్టి వ్యవసాయ చీమకుర్తి దగ్గర నుంచి తెప్పించారు. తీసుకెళ్లి ఒక పాతి దాని మీద శంకుస్థాపన అని రాసి వదిలేశాడు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. I respect. మొత్తం పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు దాకా చేసిందంతా గంగలో కలిసిపోయింది కదరా. ఎవరు వచ్చి దాన్ని అందుకున్నారు, ఈయన వచ్చేసి దాని ఫలాలు ఈరోజు చూస్తున్నారు. అవ చేసేది ఏదో మామూలుగా చేసుకున్న పర్ల గాని పొడిచి కెలికి లేపి గీకి తన్నించుకోవడం ఎందుకు? రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్.